హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో అదే అడుగుతున్నాను మిమ్మల్ని ఇక్కడ వీడియోలో. చాలా బాగున్నానని చెప్పి నా వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంకా చాలామంది నా వీడియోస్ చూడాలి, మీరందరూ నాకు సపోర్ట్ చేయాలండి. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ మునక్కాయ కూర చేస్తున్నారు అమ్మ. మునక్కాయ కూర అందరికీ తెలిసిందే కదా. ఉల్లిగడ్డ కట్ చేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేయించుకొని ములక్కాయ ముక్కలు వేయించుకొని ఉప్పు పసుపు వేయించుకొని మగ్గించుకుంటాము. సో అదే చేస్తున్నాను. నేను ఫస్ట్ నుంచి తీయలేదు, అందరికీ తెలుసు కాబట్టి ఇది చిన్న కామన్ కర్రీస్ కూడా తీయడం అంత బాగుండదు అనిపించింది నాకు. సో అందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారు. ములక్కాయ ముక్కలు మగ్గించుకున్న తర్వాత సో అటు అవుతుందన్నమాట. ఇటు రైస్ కూడా పెట్టేశారు, రైస్ కూడా అవుతుంది. రైస్ ఎప్పుడు కూడా ప్రెషర్ కుక్కర్లోనే వేసుకుంటాం మేము. అండ్ ములక్కాయ ముక్కలు మగ్గిపోయినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు, అది కూడా వేగిన తర్వాత టమాటా వేసారనమాట. ములక్కాయ టమాటా కర్రీ. ఇక్కడ నేనైతే బ్రష్ చేసి వచ్చి అప్పుడే టీ తాగుతున్నాను. మార్నింగ్ టీ తాగే అలవాటు ఉంది కదా, అందుకని టీ తాగుతున్నాను అనమాట. నాకన్నా ముందే లేస్తారు ఎవ్రీడే. నేను లేచేసరికి వంట అయితే అవుతుంది, లేదంటే ఒక్కొక్క రోజు నేను చేస్తాను, ఒక్కొక్క రోజు తను బ్రేక్ఫాస్ట్ చూసుకుంటారనమాట. సో ఇక్కడ టీ పోసుకొచ్చుకున్నాను కదా, అదే తాగుతున్నాను కూర్చొని. ఎండ చూడండి ఎలా ఉందో అసలు. రెయినీ సీజన్ అయినా సరే ఎండాకాలంలో వస్తుంది అనమాట, సమ్మర్లో ఉన్నట్టు ఎండ. మొన్న మీకు వీడియో పెట్టాను కదా, విండో పగిలిపోయిందని చెప్పి, అది ఇంకా ఫిట్ చేయించలేదు. ఆ ఫిట్ చేసి ఆయన రావట్లేదు. ఎండ చూడండి ఎలా వస్తుందో ఇంట్లోకి. ఇక్కడ మాకు మార్నింగ్ ఎండ చాలా మంచిది అంటారు కదా, ఇంట్లోకి కూడా వస్తుంది. వెంటిలేషన్ కంపల్సరీగా ఉండాలండి మా ఇంట్లో, లేకపోతే అసలు నాకు నచ్చదు. ఎక్కడికి రెంట్కి వెళ్ళినా సరే వెంటిలేషన్ వస్తుందా లేదా అని చూసుకొని వెళ్తాను నేను కంపల్సరీగా. వెంటిలేషన్ వస్తే ఆ ఇల్లు బాగుంటుందని అంటారంటే, లైటింగ్ గాలి మంచిగా వస్తే మనకు కూడా బాగుంటుంది కదా, చీకటి లేకుండా ఇంట్లో కూడా హెల్తీగా ఉంటారట అందరూ. సో ఇక్కడైతే మునక్కాయ కూర అవుతుంది. అండ్ ఇంకొక సైడ్ ఏమో పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తుంది అమ్మ. మాకు బ్రేక్ఫాస్ట్లోకి కంపల్సరీగా పల్లీ చట్నీ ఉండాలి కదా. అటు మునక్కాయ మగ్గిపోయింది అనమాట, టొమాటో కూడా కారం వేసేసి తిప్పేసుకుంటున్నారు. అదే కూర అయితే అయిపోయిందండి, మునక్కాయ కూర. అంటే ఇక్కడ గ్యాప్ ఉంది, కారం వేసిన తర్వాత నేను అది కట్ చేశాను. సో కారం వేసిన తర్వాత మగ్గిపోయింది. ఇంకా అది కూడా ఇంకొక 2 minutes అలా ఉంచారనమాట. పై మసాలా అంటే పొడి మసాలా వేస్తారు కదా, అందుకు. ఇక్కడైతే అన్నం నైట్ మిగిలిపోయింది, అది తాలింపు వేయడానికి అని చెప్పి కడాయి పెట్టి ఆయిల్ పోసుకుని తాలింపు గింజలు అన్నీ వేసుకున్నారు. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకుంది అమ్మ. అండ్ తాలింపు అన్నం కాబట్టి పసుపు కూడా మేము తాలింపులోనే వేసేస్తాము. అండ్ నైట్ అన్నం అనమాట వేసేసింది రైస్లో. అవన్నీ వేగిపోయిన తర్వాత తాలింపు అన్నం అంటే నిమ్మకాయ పులిహోర అండి. యాక్చువల్గా తాలింపు అన్నం అంటే అది వేరు, అంటే అందులో ఉల్లిగడ్డ వేసుకుని చేసుకుంటారు కదా, అంటే పులుపు ఏమి వేయరు, యాడ్ చేయరు, దాన్ని తాలింపు అన్నం అంటారు. ఇది నిమ్మకాయ పులిహోర. రైస్ వేసి అంతా కలియబెట్టుకున్న తర్వాత నిమ్మకాయ పిండుతున్నాను అనమాట. అంటే అందుకే నిమ్మకాయ పులిహోర అని అన్నాను. ఇందులో యాక్చువల్గా అల్లం ముక్క సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో అది అయిపోయింది. ఇక్కడ క్యారేజెస్ కడుతున్నారు పిల్లలకి. అమ్మ చూడండి ఎప్పుడు ఒక ముద్ద నోట్లో వేసుకుంటుంది, ఎందుకంటే ఉప్పు కారం సరిగా ఉన్నాయా లేవా, ఫస్ట్ పిల్లలకి పెడుతున్నాం కదా అన్నట్టుగా ఫస్ట్ తన ముద్ద నోట్లో వేసుకుంటారు ఎప్పుడు కూడా. అలా వేసుకున్నాకనే పిల్లలకి కడతారనమాట. సో ఫస్ట్ పెట్టిందేమో మా పెద్ద బాబుకి, సెకండ్ ఏమో మా చిన్న బాబుకి పెడుతుంది. వాడిని అడుగుతుంది అనమాట, ఇది సరిపోతుందా, ఇంకొంచెం పెట్టేనా కూరైనా అని చెప్పి. చిన్నాడు కదా, కొంచెం వాడి మీద ప్రేమ ఎక్కువ. పెద్దాడు చిన్నాడు ఉన్నప్పుడు కూడా అలానే చేసేది, వాడిని కూడా గారం. ఇప్పుడు చిన్నాడు కదా, చిన్నోడు ఇంకా చిన్నగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా వాడిని కూడా అలానే చేస్తుంది అనమాట, గారం. సో ఇక్కడ అయితే ఏవో కొత్త స్నాక్స్ వచ్చాయని చెప్పి మా హస్బెండ్ తీసుకొచ్చారు. బిస్కెట్స్ తింటారు ఎక్కువ చాక్లెట్స్ కన్నా. డార్క్ ఫ్యాంటసీ కానీ గుడ్ డే కానీ ఇవి తింటారు. ఇవేవో బిస్కెట్స్ వచ్చాయంటేను తీసుకుని వచ్చారనమాట షాప్లోంచి. ప్యాకెట్లో 2 ఉన్నాయి, చెరుకు 2 బిస్కెట్స్ స్నాక్స్ కింద పెట్టాము. ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు, అయినా సరే అక్కడ ఆ పిల్లలందరూ స్నాక్స్ తెచ్చుకుంటారని ఇంకా వీళ్ళకి కూడా పెట్టాల్సి వస్తుందండి. లేకపోతే యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు కాబట్టి అవసరం లేదు, వాళ్ళందరూ తింటూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటారు కదా అన్న ఉద్దేశంతో అక్కడ వాళ్ళకు కూడా స్నాక్స్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ట్యూషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా అవ్వలేదు. ట్యూషన్స్లో కూడా కూర్చోబెట్టాలన్నమాట. అంటే ఈవినింగ్ 4:30 వరకు స్కూల్ అయిపోతుంది, ఇంకా తర్వాత 6:15 వరకు ట్యూషన్ ఉంటుంది. అక్కడ బిస్కెట్ ప్యాకెట్ పేరు ఈ ట్రైటా సంథింగ్ ఏదో ఉంది.
ఇందాక పులిహోర చేశారు కదా, యాక్చువల్గా దోశపిండి కూడా పట్టిందనమాట. అది అందరికీ రాదు కదా, సరిపోదు కదా అని చెప్పి కొంచెం పులిహోర, కొంచెం ఒక దోశ అలా తింటే బాగుంటుంది కదా, 2 టైప్స్ తిన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ మా చిన్నోడు ఫస్ట్ రెడీ అయ్యి వచ్చాడు. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు అనమాట. పులిహోర వేసుకున్నాడు. బాగుందని చెప్తున్నాడు. వాడికి పులిహోర అంటే ఇష్టం అండి చాలా. ఏమన్నా పులిహోర ఉంటే కనుక ఫస్ట్ అదే తింటాడు. బాగుందని చెప్తున్నాడు. ఇక్కడ మా పెద్దోడు కూడా ఇంకా రెడీ అయ్యి వచ్చాడనమాట. వాడు కూడా చేస్తున్నాడు పులిహోర. సో బాటిల్స్ లాస్ట్ ఇయర్ కూడా స్టీల్ బాటిల్స్ తీసుకున్నాము, ఈ ఇయర్ కూడా తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ అన్నీ పాడైపోయినాయి, పగలగొట్టేశారు. సో ఇప్పుడుది కూడా మా పెద్దోడు పగలగొట్టాడని చెప్తున్నాడు. మా చిన్నోడు ఎక్కడో పడింది హోలు, వాటర్ ఆగట్లేదు అని చెప్పి. అదే వాడిని అడుగుతున్నాను నేను, ఎక్కడ పడింది ఏంటి, ఎలా జరిగింది ఏంటి అని చెప్పి. అదే ఎవరు చూసుకోకుండా వచ్చి తగిలారు, అలాగా పడ్డది బాటిల్ అని చెప్పి చెప్తున్నాడు వాడు. కింద ఎక్కడో చిన్న హోల్ పడిందంటే వాటర్ ఆగట్లేదంటే ఎక్కువ పోవట్లేదు, ఎప్పుడో ఒకసారి అట్లా వస్తుంది అని చూపిస్తున్నాడు వాడిగో, ఇక్కడ అయింది అక్కడ అయిందని చెప్పి మా చిన్నోడు. క్యారేజెస్ అయితే కట్టేసాము. ఎవరి బ్యాగ్ దగ్గర వాడు బాటిల్ పెట్టేశాను అనమాట. చిన్నోడి బ్యాగు, పెద్దోడి బ్యాగ్ అది. పిల్లలు అంతే కదా, ఏ వస్తువులు కూడా సరిగా ఉంచుకోరు కదా. ఏమి కొన్నా అవి డబల్ ట్రిపుల్ కొనాల్సి వస్తుంది మా పిల్లలకైతే. ఊరికే పాడు చేసుకుంటూ ఉంటారు. సో పిల్లలతో పాటు మా అమ్మగారు కూడా జాయిన్ అయ్యారు బ్రేక్ఫాస్ట్లో. తను కూడా తినేస్తారండి త్వరగానే. తనకి బీపీ ఉంది, టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి తినేస్తారు. ఇంక ఇక్కడ పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయిపోయి బయలుదేరుతున్నారు. షూస్ వేసుకోవాలి, ఏదో పెద్ద టాస్క్ వాళ్ళకి ఇక్కడ షూ వేసుకోవడానికి. బ్యాగ్స్ అన్నీ ఆడబెట్టేసి మళ్ళీ అక్కడ కూర్చొని షూ వేసుకొని అప్పుడు బయలుదేరాలి. ఇప్పుడు ఇడే ఇది ఒక పెద్ద టాస్క్ వాళ్ళకి. మళ్ళీ అబ్బా అనుకుంటా వేసుకుంటారనమాట. షూస్ అన్నీ కూడా పాలిష్ చేసుకొని వేసుకోవాలి. బాయ్ నజ్జీ. బాయ్ అమ్మమ్మ.